రాకుండా చూసుకో. సో ప్రస్తుతం మనతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి రాకుండా రామచంద్రపురం గ్రామం చెందిన అన్న ఉన్నాడు. ఒకసారి ఈ అన్న ఆల్రెడీ అంటే 3 డ్రోన్లు తీసుకొని దాదాపుగా 30,000 ఎకరాలకు ఈ డ్రోన్ స్ప్రే చేశాడనమాట. సో ఇది అగ్రికల్చర్లో చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంది ఈ డ్రోన్ స్ప్రే అనేది. సో ఒకసారి లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్స్ గురించి, అలాగే ఈ డ్రోన్ స్ప్రే తీసుకోవాల్సినటువంటి ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది, అది వీళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, ఇట్లాంటి విషయాలను మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు మహేందర్ అండి. మరి మహేందర్ అన్న, కోవిడ మండల్, రామచంద్రపురం, సిద్దిపేట జిల్లా. నేను ఒక 4 years బ్యాక్ 8X డ్రోన్ తీసుకున్నాను. అది ఓకే. దాన్ని ఒక 1.5 year వరకు నడిపించినాను. అప్పుడు ఎంత అంటే దాదాపు ఒక 11,000 ఎకరాల వరకు ఆ డ్రోన్తో స్ప్రే చేసాను. దాంతో ఇప్పటి వరకు దాంతో 11,000 ఎకరాలు స్ప్రే చేసినాను. ఒక 2 years బ్యాక్ మళ్ళీ 8X డ్రోన్ సేమ్ ఆ డ్రోన్ బాగుంది అని చెప్పేసి మళ్ళీ 8X డ్రోనే తీసుకున్నా. X8 తీసుకున్నా. తీసుకుని దాంతో 7,000 ఎకరాలు స్ప్రే చేసిన. తర్వాత మొన్న రీసెంట్గా ఒక 21 రోజుల క్రితం 9X డ్రోన్ లేటెస్ట్ వర్షన్ ఇది బాగుంది. ఇది 20 లీటర్స్ ట్యాంక్, 20 లీటర్స్ ట్యాంక్తో మనకు వస్తుంది. ఒక్క బ్యాటరీ వచ్చేసి 3 పంపులు వస్తుంది. 3 పంపులు వస్తుంటే ఒక్క బ్యాటరీ 6 ఎకరాల వరకు స్ప్రే ఇస్తుంది. అంతకుముందు మనకు అది 3 ఎకరాల వరకు స్ప్రే ఇస్తుంది. ఇది 6 ఎకరాల వరకు స్ప్రే ఇస్తుంది. అందువల్ల ఇది బాగుంది అనే ఉద్దేశంతో నేను తీసుకున్నా. ఇది చాలా బాగుంది. ఇప్పటివరకు అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏం రాలేదు. నేను శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా. అయితే గత 4 సంవత్సరాల కింద కూడా ఇవి తీసుకునే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, నేను రైతుబడి రాజేంద్ర అన్న షోల్ని చరణ్ అనే వేరే బ్రదర్ ఉంటాడు, అక్కడ ఉన్నట్టు ఆ అన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నా. అది తీసుకోవడానికంటే ముందు ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్ ఉంటుండే, కానీ ఇవి తీసుకున్న తర్వాత నా లైఫే చేంజ్ అయింది. అవునా? ఎట్లా చార్జ్ చేస్తున్నారు అన్న? పర్ ఎకరా లేకంటే పర్ అవర్ ఉంటుందా? లేదు, పర్ ఎకరా 500 రూపీస్. పర్ ఎకరానికి 500 రూపాయలు. ఓకే. ఆ రోజుకు 30 నుంచి 40 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. డైలీ 30 నుంచి 40. అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల విలేజెస్ అన్ని కవర్ చేస్తారా, లేదంటే? చుట్టుపక్కల విలేజెస్ అన్ని కవర్ చేస్తాం. ఒక 10 విలేజ్ల వరకు వెళ్తాం. చుట్టుపక్కల ఉన్న మా మండలం మొత్తం కవర్ చేస్తాం. ఓకే. పక్క మండలం కూడా కవర్ చేస్తాం. నేను తీసుకున్నప్పుడు దాదాపు నాది ఒకటే డ్రోన్ ఉండే. అది 2 సంవత్సరాల దాకా కూడా ఒకటే డ్రోన్ ఉండే. కానీ మనం 1.5 year బ్యాక్ నుంచి మా ఊర్లోనే 12 డ్రోన్లు స్ప్రే నేనే సేల్ చేస్తాను. 12 డ్రోన్. అంటే మీకు షాప్ ఉంది. నేనే ఓపెన్ చేసుకున్నాను. 2 years బ్యాక్ ఓపెన్ చేసి ఫస్ట్ ఒక డ్రోన్ తీసుకొని ఒక డ్రోన్తో ఇంకో డ్రోన్ తీసుకొని తర్వాత షోరూమ్ పెట్టిన తర్వాత 9X డ్రోన్ ఓపెన్ చేశాను. 9X డ్రోన్ ఓపెన్ చేశారు ఇప్పుడు. సో ఎంత మీరు ఇప్పుడు ఈ 3 డ్రోన్స్ నుండి ఒక్కొక్క డ్రోన్ ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేసిందంటే? మొత్తం 3 డ్రోన్లు కలిపి 30,000 ఎకరాల వరకు స్ప్రే చేసిన. అంటే ఒకటి ఎక్కువ వేసింది, ఒకటి తక్కువ వేసింది. చాలా రోజులు ఉంటుంది. అంత కలిపి 30,000 వరకు వేసిన. సో మీకు అసలు ఈ డ్రోన్ తీసుకోవాలనే ఐడియా ఈ ఇంటర్వ్యూ చూడడం వల్లనే పుట్టిందా? నిజంగా ఇంటర్వ్యూ ఇందాక ఒక ఇంటర్వ్యూ చూసిన అన్నారు కదా? అవును, ఇంటర్వ్యూ చూడడం వల్లనే పుట్టింది. అంటే యాక్చువల్లీ ఏంటంటే కూలీలు దొరకట్లేదు స్ప్రే చేయడానికి, పొలాలలో దిగి బుధలో పని చేయడానికి ఒకరు దొరకట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరు దొరకకపోవడం వల్ల, స్ప్రే చేయకపోవడం వల్ల వాళ్ళకు రోగాలు ఎక్కువ వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది. ఆన్ టైంలో దొరకట్లేదు. ఇవాళ వస్తున్న మనిషి 4 రోజుల ఖచ్చితంగా కూడా గ్యారెంటీ లేదు. కాబట్టి మనకి ఎంతవరకు ఈ పంపులలో ఇంతకుముందు హ్యాండ్ పంప్ ఉండే, తర్వాత ఛార్జింగ్ బ్యాటరీ పంపులు వచ్చినా కూడా అది ఎంతసేపు మనిషి బురదలో దిగి అటు నడుచుకుంటే, ఇప్పుడు పొలము పత్తి మిరప తోట అయితే చిన్న ఉన్నప్పుడు మొక్కలు తీయాలి. ఇప్పుడు ఇదైతే మనకు ఒకటే మోతాదులో స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది. సో అంటే నేను ఏం ఆలోచించిన అంటే, ఇప్పుడు ఒక మనిషితో మనం స్ప్రే చేస్తే వరి పొలం ఎక్కువ దిగబడి ఉన్న కాడ వాడు మెల్లిగా నడుస్తాడు, డోస్ ఎక్కువ పడుతుంది. అవును. ఎండిపోయి గట్టిగా ఉన్న దగ్గర స్పీడ్ గా నడుస్తుండు, డోస్ తక్కువ పడుతుంది. డ్రోన్ కు అలాంటి సంబంధం లేదు. దాని మన దిగబడి పొలం కానీ చౌక పొలంతో సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది, వస్తుంది. అంటే ప్రతి మొక్కకు ఎంత డోస్ వాడాలో కంపల్సరీ అంతేనే పడుతుంది. ఒకటి రైతు కూడా ఇప్పుడు మనం స్ప్రే చేయడానికి పని మనిషి వచ్చినా కూడా ఒక ఎకరానికి 8 స్ప్రేల వరకు మందు కొట్టాలంటే అన్ని 8 బిందెల నీళ్ళు ఎత్తుకురావాలి. ఇప్పుడు ఒక కొట్టే మనిషి ఉండాలి, మళ్ళీ నీళ్ళంది కూడా మనిషి ఉండాలి. అంత పెద్ద కష్టంగా ఉంది కదా. ఇది ఒకటే బిందె వాటర్ తో ఎకరానికి స్ప్రెడ్ అవుతుంది కదా. ఇది సక్సెస్ అవుతుందా కాదని నాకు డౌట్ ఉండే. వాస్తవం నేను తీసుకున్నప్పుడు మా ఊర్లో కూడా ఇది ఎందుకు తీసుకుంటున్నావు కానీ లక్షలు పెట్టి, అప్పుడు డ్రోన్ రేట్ ఇంతరే. ఇప్పుడు మనకు 3 lakhs 4 lakhs మంది వస్తుంది. కానీ అప్పుడు నేను తీసుకున్నప్పుడు 6 lakhs వరకు కూడా పడింది. 6 lakhs 7 lakhs 8 lakhs కూడా బ్యాటరీలను బట్టి మనం ఎన్ని తీసుకుంటే దాన్ని బట్టి రేటు పడింది. ఇది తీసుకున్నప్పుడు ఫెయిల్ అవుతాం అని చెప్పి చాలా అన్నారు. స్టార్టింగ్ లో కొట్టుకునే రైతు కూడా, స్ప్రే చేసుకునే రైతు కూడా చాలా భయపడ్డారు అవుతుందో కాదు అని చెప్పేసి. అంటే కరెక్ట్ పని చేస్తో లేదో అని చెప్పేసి. ఇప్పుడు 1 లీటరు గడ్డి మందును ఒక ఎకరానికి స్ప్రే చేయాలనుకున్నప్పుడు అది 8 పంపులలో స్ప్రే చేసే మందును ఒకటే దానిలో వస్తే ఒకరు డోస్ ఎక్కువ కూడా వరిదత్తు అని చెప్పి చాలా డౌట్ పడ్డారు. కానీ ఆ భయం పోనీకి మాకు 1 నెల రోజులు పట్టింది ఊర్లో. అంటే ఆ నెల ఇప్పుడు ఇవాళ స్ప్రే చేసామంటే గడ్డి మందు ఏదైనా కూడా
ఒక 15 రోజుల వరకు గడ్డి చచ్చిపోతుంది. మినిమం 10 రోజుల వరకు చచ్చిపోతుంది. 15 రోజులు పెట్టుకుందాం కాసేపు అంతే. కాబట్టి అది స్ప్రే చేసిన తర్వాత ఫస్ట్ మనకు నాట్లు వేసేటప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంటంటే గడ్డి మందు మాత్రమే వస్తుంది. ఓన్లీ గడ్డి మందు తర్వాత పురుగు మందులు వస్తాయి. గడ్డి మందు ఎప్పుడైతే సక్సెస్ అయిందో పురుగు మందు 100% సక్సెస్ అవుతుంది. అంతే. దాని వలన ఆ టైంలో నాకు అసలు తిందామన్నా కూడా తిరగపోతుంది, అంత పని చేసిన. డైలీ 60 ఎకరాలు స్ప్రే చేసిన రోజులు కూడా ఉన్నాయి. తక్కువ జనరల్ గా ఒక్క ఎకర్కి 1 ఎకర్కి స్ప్రే చేయాలంటే ఎంత టైం పడుతుంది? 3 నిమిషాల 30 సెకండ్ల నుంచి 4 నిమిషాల వరకు అంతే. అంతకనే ఎక్కువ. సో మీకు అట్లా డైలీ మీకు ఒక 60 ఎకర్స్ వరకు కూడా చేసుకోవచ్చు, కానీ అంత చేయలేము. ఎందుకంటే ఈ ఒక రైతుకు అన్ని ఎకరాలు ఉండదు. ఒక రైతుకు 3 ఎకరాలు ఉంటాయి, ఒకరికి 2 ఉంటుంది, ఒకరికి 10 ఉంటుంది. ఒక రైతు నుంచి ఒక రైతు పోవడానికి టైం పడుతుంది. ఒకటి మందు స్ప్రే చేసే టైం కంటే మందును కలిపి ఈ బకెట్లు పోసి తింపి ఆ ప్రాసెస్కే టైం ఎక్కువ పడుతుంది. అంటే మేము ఎకరానికి మధ్యలో 5 నిమిషాలు టైం పడుతుంది. ఆ రకంగా టైం వేస్ట్ కావడం, మన లంచ్ టైం అవన్నీ తీసేయంగా కూడా రోజుకు 40 ఎకరాలు కంపల్సరీ స్ప్రే చేస్తాం. ఇప్పుడు మీరు అంటే ఎకరానికి 500 తీసుకుంటాను కదా, ఏమన్నా అంటే నాకు 2 ఎకరాలు ఉంటేనే మేము వస్తాం అట్లా ఉన్నా, ఏమన్నా 1/2 ఎకరం అట్లా ఏమన్నా ఉంటే కూడా వస్తారా? అట్లేం లేదండి, వస్తాం. ఎంత ఉన్నా కూడా చేసేస్తాం. అంటే ఇప్పుడు ఇవాళ ఒక విలేజ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం అనుకో, ఆ విలేజ్ లో ఒక రైతే ఉండడు. ఇప్పుడు ఒక 60 ఎకరం ఉండొచ్చు, ఒకరికి 2 ఎకరాలు ఉండొచ్చు, ఒకరికి 3 ఎకరాలు ఉండొచ్చు. ఆ రైతులే అనుకుంటారు అన్నట్టు నాది అయిపోయినాక దీని పక్కన వాళ్ళు ఉంది అట్లా అనుకొని వాళ్ళే డిసైడ్ అయిపోతారు. ఆ రకంగా జరుగుతుంది. సో ఇప్పుడు జనరల్ గా మనం మందు కొట్టేయాలంటే ఊర్లో మనం చూస్తే ఇప్పుడు ఒక మనిషి పంపు కొట్టడానికి ఉండాలి, ఒక మనిషి నీళ్ళు అందించడానికి ఉండాలి. సో ఇద్దరికి అయ్యే ఖర్చే నాకు తెలిసి వాళ్ళు దగ్గర ఒక 800 నుంచి 1000 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు అంతకుముందు లేబర్ ఎట్లుంటే అంటే ఒక 500కి అట్లా వస్తుండే కావచ్చు, కానీ ఇప్పుడు ఒక మగ మనిషి రావాలంటే 1000 రూపాయలు, వానికి మళ్ళీ వేరే ఖర్చులు పై ఖర్చు బస్సు చూసుకోవాలి, అదంతా చూసుకోవాలి. కాబట్టి అదంత పెద్ద వ్యవస్థ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది ఒక 5 ఎకరాల రైతుకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండాలి. మనకి వేరే పనులు చేసుకునే ఛాన్స్ లేదు. ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే నీకు అయిపోతే వేరే పని చూసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ కూలి పనికి వచ్చిన వాళ్ళు లేబర్ వాళ్ళు ఎట్లా కొడతారు? వాడిని ఎమ్మటి ఉండాలి. కొద్దాక ఏం చేస్తున్నాడు, ఏడ తక్కువ కొడుతున్నాడు, ఏడ ఎక్కువ కొడుతున్నాడు అని చూసుకుంటూ ఉండాలి. మనకు రైతు అనేటైనా కంపల్సరీ మనం డ్రోన్ తో స్ప్రే చేసినా కూడా, మనుషులతో స్ప్రే చేసినా కూడా కంపల్సరీ రైతు అనేది అక్కడ ఉండాలి కంపల్సరీ. కాకపోతే మనం మనుషులతో స్ప్రే చేసినప్పుడు డే అంతా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు అరగంటతో పని అయిపోతుంది. అంతే. ఓకే. సో రైట్, ఇదే గైస్ మొత్తంగా ఏంటంటే ఈ డ్రోన్ రావడం వల్ల అయితే నిజంగా చాలా వరకు రైతులకైతే ఈ స్ప్రే ఏదైతే పంపు, హ్యాండ్ పంప్స్ అవ్వచ్చు, లేకుంటే బ్యాటరీ పంప్స్ అవ్వచ్చు, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా అప్పటికి కష్టాలు ఉండే. బట్ ఈ డ్రోన్ స్ప్రేయర్స్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా వరకు కూడా వాళ్ళకి ఏంటంటే కష్టం కొంతవరకు తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.